ఎక్కడన్నా వేదాలలో ఉపనిషత్తుల్లో మీరు చెప్పేటటువంటి ఈ దర్శనాలు ఉండేరా బాయ్? చూపిస్తారా? పాలక మండలి చేతగానితనమే అయితే ఏ 1-2 ఏరియాలలో 10-20 కౌంటర్లు పెట్టి ఇచ్చేసేది. 94 కౌంటర్లు తిరుపతి మొత్తం మీద 9 ఏరియాలలో పెట్టడం జరిగింది. ఎవరో మొన్న అంటున్నాడు ఒక ఆయన, వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకుందామంటే వైకుంఠానికి పంపించారు. ఎవరు పంపించారు? ఎవరు కూడా చేయటం పంపిస్తారండి ఎవరన్నాను? హిందూ సమాజంలో దేవుడిని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నాయి. అధికారులు చేసిన తప్పిదనంగానే ఆ ప్రాణాలు పోయినాయి. ఉదయం నుంచి టికెట్లు ఇచ్చుంటే ఫ్రీ అయిపోయేది. రాత్రి 8 గంటలకు గేట్ అవుట్ తీయమన్నాడు నైట్ పూట. ఈ టోకెన్ సిస్టమ్ తీసుకొని వచ్చిందే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. వైవి సుబ్బారెడ్డి గారు ఈ దిక్కుమాలిన స్కీమ్ ఒకటి తీసుకొని వచ్చాడనమాట. దీని అంతటినీ కూడా ఆన్లైన్ చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చేద్దాం అనుకున్న ఆలోచనలు చేస్తున్న పాలక మండలి ఉన్నప్పుడు దాన్ని అమలు చేసి లోపల ఈ దుర్ఘటన జరగడం దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అంటే సోషల్ మీడియాలో వస్తుంది. సో దీనికి మీరేమంటారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినాయి, రోసయ్య గారు ఉన్నప్పుడు జరిగినాయి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినాయి. మనం రాజకీయంగా మాట్లాడితే చాలా మాట్లాడచ్చు. ఇది ప్రభుత్వం యొక్క మైనస్ అయితే గనక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ లో 13 మంది చచ్చిపోయారు గ్యాస్ లీక్ అయ్యి. జంగారెడ్డిగూడెంలో 46 మంది చచ్చిపోయారండి. అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి 10ల సంఖ్యలో మనుషులు చచ్చిపోయారండి. కచ్లూరులో బోట్ అనేది మునిగిపోయి దాదాపు 41 మంది చచ్చిపోతే ఇది ప్రభుత్వ హత్య అయితే ఆ రోజు జరిగినవి అవి కూడా ప్రభుత్వ హత్యలే కదా. అంటే ఆ రోజు మంచి ఈ రోజు మంచి అంది. నీ మనసు మంచిదైతే ప్రతి రోజు మంచిది. అజ్ఞానులుగా ఉండకండి, మత మౌఢ్యంలో ఉండకండి. మిమ్మల్ని మీరు ముందు ప్రొటెక్షన్ చేసుకోండి. ఇది మానవ తప్పిదమే తప్ప భగవంతుడు తప్పు కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పు అంతకన్నా కాదు. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి దర్శనానికి వెళ్ళి భక్తులు చనిపోవడం చాలా హృదయ విదారకమైనటువంటి పరిస్థితి, చాలా బాధాకరం. దీనికి సంబంధించి చాలా పలు రకాలుగా విమర్శలు వస్తూ ఉన్నాయి. వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అలాగే ఆ శ్రేణులు కావచ్చు, ఇది ఖచ్చితంగా టీటీడీ బోర్డు మెంబర్స్ కానీ దాని చైర్మన్ కానీ వాళ్ళే బాధ్యులు అంటున్నారు. మరి ఒక పక్క అధికారుల వైఫల్యం అని చెప్తా ఉన్నారు. దీనికి అసలు ఎవరు బాధ్యులు, ఏం జరిగింది, దీని గురించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీని బిహైండ్ హిస్టరీ ఏంటి సార్? రాజకీయ విమర్శలు కాదు, వాస్తవాలు నేను చెప్తా. నేను హిందువునే కాబట్టి విశదీకరిద్దాం. హైందవ మతం పేరుతో అజ్ఞానులు, అభిజాతులు, అహంకారులు, మోసగాళ్లు, సోమరపోతులు, పరాన్న జీవులు కాషాయం ముసుగు ధరించి మతం ముసుగులో సనాతన ధర్మం పేరుతో పీఠాధిపతులుగా, స్వామీజీలుగా, పండితులుగా, ప్రవచనకారులుగా, భాషాకారులుగా ప్రజలు దేవుడి పేరుతో, శాస్త్రాల పేరుతో ఏమారుస్తూ, మోసగిస్తూ దోచుకుంటున్న సంఘ వ్యతిరేకులు, ధర్మ వ్యతిరేకులు చేసిన పాపాలను గోచులో పెట్టుకొని మానసిక కల్మషాలతో పుణ్యం కోసం ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం అంటూ మందలగా, గుంపులుగా ఎగబడితే ఏమవుతుంది? వీళ్లను దేవుడు కరుణిస్తాడా? వీళ్ళను పుణ్యం వరిస్తుందా? వీళ్ల పెండాకూడు. అలాంటి వాళ్ళు బ్రతుకులన్నీ బురద గుంటలో పడిపొర్లే వరాహాలతో, జీవచ్చవాలతో సమానమే. సర్వే జనాః సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత, శుభం భూయాత్. ఇప్పుడు చెప్పండ్రా, ఎక్కడన్నా వేదాలలో ఉపనిషత్తుల్లో మీరు చెప్పేటటువంటి ఈ దర్శనాలు ఉండేరా బాయ్? చూపిస్తారా? వేద పండితులోడు చూపిస్తాడా? ఏం జరుగుతుంది తిరుమల తిరుపతి దేవస్థానంలో? గొర్రెల మందలగా పాపం పుణ్యం పేరు చెప్పి ఉదయాన 9 గంటలకి గొర్రెల మందలో దోలినట్టు ఒక పార్కులో పెట్టి తాళం పెట్టేసి మంచినీళ్ళు లేక నీళ్లు లేకుండా ఆడ కూర్చొని పెట్టి డివోషన్ల భక్తి ముసుగులో దేవుడి పేరు చెప్పి మీరు చేసిన పారంభోగ పనులేంట్రా? తప్పనిపించడంలా, సిగ్గనిపించడంలా మీ మొహాలకి. ఇలా డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని అంటారు. ఏం మీ కాడికి వచ్చి టికెట్లు తీసుకోవాలా? ఆన్లైన్ లో ఎంతమంది ఎప్పుడో పురాతన కాలంలో, రాజుల కాలంలో, 9వ సెంచురీలో చోళవులు, పల్లవులు, పాండులు, శ్రీకృష్ణదేవరాయలు ఎప్పుడో కట్టినటువంటి పురాతన 1000 సంవత్సరాలకు పైబడి కట్టినటువంటి దేవాలయములో ఇరుకు గదుల్లో రోజు రోజుకి జనాభా పెరిగిపోతుంటే
భక్తి పేరిట వ్యాపారం చేస్తూ ఇలా హిందూ జాతిని తల వంచుకునేటట్టు చేస్తున్నటువంటి ఏమనాలని ఎవరైతే వేద పండితులు ఉన్నారో వాళ్ళ వైఫల్యం ఉందంటారా? 100% తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి బాధ్యత వహించి తీరాలి. ఒక హైందవ భక్తుడుగా నేను చెప్తున్నాను. ఎవడురా బాధ్యతలా? ఎవరు తీసుకోవాలా? మీరు తీసుకున్న అనాలోచితమైన నిర్ణయాల ఫలితంగా ఉదయాన 9 గంటలకి వచ్చినటువంటి వాళ్ళని గొర్రెల మందలాగా పార్క్ లో తొలి మంచినీళ్లు లేవు, నీళ్లు లేవు. వాళ్ళని ఏం చేయాలనుకుంటారు? ఒకవైపేమో ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం దేశ ప్రధాని మంత్రిని తీసుకొచ్చి విశాఖపట్నంలో సదస్సులు నేర్పిస్తుంటే మిమ్మల్ని నమ్మి బాధ్యత చెప్తే మీ బాధ్యతని విస్మరించేసి తక్షణం రిజైన్ చేయాలి పాలక మండలి మొత్తం కూడా. తక్షణం రిజైన్ చేయాలి. దీనికి బాధ్యత తీసుకోవాల్సిన పాలక మండలి వాళ్ళే. మీకు ఒక్క క్షణంలో కూడా తిరుపతిలో ఉండేదానికి అర్హత లేదని చెప్పగలను. రీసెంట్ గా ఆయన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నివేదిక తెప్పించుకున్నారు. కలెక్టర్ గారు దానికి సంబంధించిన పూర్తి నివేదిక ఇచ్చారు. అయితే ఈ నివేదికలో డిఎస్పీ గారిదే పూర్తి బాధ్యత అంటూ కలెక్టర్ నివేదిక ఇచ్చారు. దీనిపై మీ స్పందన ఏంటి? కలెక్టర్ని డిఎస్పీనికి బలి పశువులు చేసి పాలక మండలి సభ్యులు తప్పించుకోవాలనుకుంటూ తీవ్రమైన జాతి ద్రోహం అని నేను అంటున్నా. ఐదవ భక్తులకు చేసినటువంటి ద్రోహం. నువ్వు 1 కోట్లు 2 కోట్లు ఇస్తే వాళ్ళ పోయిన ప్రాణాలు తెచ్చి ఇవ్వగలరా నేను అంటుండా. నేను ఒక మాట చెప్తుండా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తుడిగా కూడా చెప్తుండా. ప్రతి సంవత్సరం వెంకటేశ్వర స్వామి డైరీ నా దగ్గరకు వస్తుంది. ఈ డైరీ చూడండి, వెంకటేశ్వర స్వామి డైరీ లేకుండా నేను ఏ సంవత్సరం ఉండను. ఏంద్రా బాయ్ మీ దోపిడి? ఇక్కడ చూడండి, వ్యాపారమా భక్తిని అడ్డం పెట్టుకొని దోచేస్తారా? డైలీ సేవ సుప్రభాతం ఎవ్రీడే 120 రూపాయలు ఛార్జీ. తోమాల సేవ ట్యూస్డే వెన్స్డే థర్స్డే 220 రూపాయలు ఛార్జీ. అర్చన ట్యూస్డే వెన్స్డే థర్స్డే 220 రూపాయలు ఛార్జీ. కళ్యాణోత్సవం ఇద్దరికి 1000 రూపాయలు. దోలస్థానం ఊంజల సేవ అంట 200 రూపాయలు. అజంతా బ్రహ్మోత్సవం 200 రూపాయలు. వసంతోత్సవం 300 రూపాయలు. సహస్ర దీపాలంకరణ సేవ 200 రూపాయలు. ఇవి డైలీ సేవలు అయిపోయినాయి. వీక్లీ సేవ విశేష పూజ మండే 600. అష్టాదళ పాద పద్మ పూజ 1250 రూపాయలు. సహస్ర కళాభిషేకం వెన్స్డే 850 రూపాయలు. తిరుప్పావడ సేవ 850 రూపాయలు. మిచలట్ వత్సరం 12,250 రూపాయలు. పురాభిషేకం ఫ్రైడే 750 రూపాయలు. నిజపావడ దర్శనం 200 రూపాయలు. ప్రియాడికల్ సేవ 3వ సెక్టారు. పోలాట్ ఫెస్టివల్ ఫిబ్రవరి మార్చి 500 రూపాయలు. అనూల్ వసంతోత్సవం మార్చి ఏప్రిల్ 300 రూపాయలు. పద్మావతి పరిణయం అంటే పెళ్లి మ్యారేజ్ మే నెలలో 1000 రూపాయలు. అభిషేకం జూన్ లో 400 రూపాయలు. పవిత్ర ఉత్సవం ఆగస్టు నెలలో 2500. పుష్ప యాజనం నవంబర్ 700. కోలియల్ అల్వార్ మంజనం ఇయర్లీ 4 టైమ్స్ 300 రూపాయలు. దీన్ని ఏమందాం? భక్తి ముసుగుల వ్యాపారం అందమా, భక్తి అందమా? భగవంతుడు దగ్గర స్వచ్ఛందంగా ఇయ్యాలి గాని టికెట్ ముసుగులు పెట్టి టికెట్ ఇవ్వడం అంటేనే వ్యాపారం. అంటే దేవుణ్ణి దర్శించుకోవడం కోసము డబ్బులు కట్టాలా? ఇది ఎక్కడ రాజనీతి అంటుండా నేను. ఇంకా లంచమే అంటారా దీన్ని? లంచం కాదు, దోపిడీ అంటుండా. పబ్లిక్ మనీ లూటీ చేయటం అంటుండా నేను. ఏదన్నా ఫ్రీగా సేవ ఫ్రీగా చేస్తున్నారా? అసలు నేనంటుండా అజ్ఞానులు మూఢభక్తిలో ఉన్నటువంటి అంధ విశ్వాసులు. ఏకాదశి అంటే ఏంట్రా బాయ్? నేను చెప్తా ఇను, తెలుసుకోండి శాస్త్రాన్ని. మీకు క్యాలెండర్లో పూర్వకాలంలో మనకి సంఖ్యాశాస్త్రం ఉండేది. ఈ రోజు మనం ఏం చేస్తున్నాము? ఆధునిక భారతదేశంలో 1, 2, 3, 4, 5 అంటున్నాం. పూర్వకాలంలో దీనికి ఒక భాషలో ఒక నెంబర్ సిస్టమ్ పెట్టారు. మన మనులు ఋషులు ఋషీషులు అనమాట. వీటిల్లో ఏమి లేదు. ఇక్కడ ఏంటంటే 11వ నెంబర్ అది. అంటే పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ, అమావాస్య. అంటే సంఖ్యామానం చంద్రుని చూసి మన పూర్వకాలంలో ఋషులు మునులు మహాత్ములు ఈ 1, 2 అంకెలు ముక్కోటి ఏకాదశి ఏంద్రబాయ్ ఈ నెంబర్ సిస్టమ్ అని చెప్పాలా ప్రజలకి. అది చెప్పకుండా ముక్కోటి మోక్షం వస్తుంది నోడు చెప్పాడు మీకు అంటే తప్పుదావ పట్టిస్తున్నారు. ధర్మాన్ని కొంతమంది బతకడం కోసం ఏ పని చేయలేనటువంటి వాళ్ళు, రెక్కల కష్టాన్ని నమ్ముకు పని చేయలేని వాళ్ళు ఇటువంటి ఒక వ్యవస్థను సృష్టించి దాని ద్వారా దోపిడీ చేసుకొని ప్రజల సొమ్ముతో సుఖంగా బతికేటోళ్ళు చేసేటటువంటి నాటకాలని నేను అంటుండా. వేద పండితుల సొంత క్రియేటివిటీతో వాళ్ళు సుఖంగా సౌఖ్యంగా బ్రతకడానికి ఇవన్నీ కల్పించారంటారా? వేద పండితులు కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. చదువుకున్నోడికి ఎవరికైనా వస్తుంది చదువు. నేను అంటుండే పాయింట్ ఏంది, స్వామీజీలు ముసుగేసుకొని పీఠాధిపతులు ముసుగేసుకొని వ్యవస్థను సృష్టించుకొని దేవుడు ముసుగులో జరుగుతున్న పెద్ద వ్యాపారం. దాన్ని మూఢ విశ్వాసం అంట, మూఢ భక్తులు అంటారు. మీరందరూ చదువుకున్నోళ్ళేగా. ఇప్పుడు కళ్ళ ముందు కనిపించే వాళ్ళు అమ్మా నాన్న. తొలి దైవం ఎవరు? మీ అమ్మా నాన్నకి మొక్కండి రా బాయ్. ఇవాళ ఏకాదశి ముక్కోటి ఏకాదశికి పోతే నీ ఒంట్లో ఉన్న జబ్బు పోద్దా, నువ్వు చేసిన అవినీతి పోద్దా, ఏం వస్తుందో నాకు చెప్పండి. నేను ప్రతిసారి పోతుంటా, కనీసం 3 నెలలకోసారి నేను తిరుమల పోతా. ఏ రోజు కూడా నేను ఏం జరగలేదే పైకి పోతా. ఇక్కడ అంతా జరుగుతున్నది ఏంటంటే
హిందూ సమాజంలో దేవుడిని అడ్డం పెట్టుకొని దోపిడీ చేస్తున్నాయి. కాబట్టి ఈ దోపిడీ కేంద్రాలుగా దేవాలయాలు మారిపోతున్నాయి. కాబట్టి ఆలోచన చేసుకోండి. నేను అంటున్న మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ ఆలోచన చేసుకోండి. ఈ రోజు ఆ పోయినటువంటి మూఢ విశ్వాసులు, మూఢ భక్తులు వాళ్ళ ప్రాణాలు ఎవరిస్తారు? కేవలము పాలక మండలి చేసినటువంటి అధికారులు చేసిన తప్పిదనంగానే ఆ ప్రాణాలు పోయినాయి. ఉదయం నుంచి టికెట్లు ఇచ్చుంటే ఫ్రీ అయిపోయేది. రాత్రి 8 గంటలకు గేట్ అవుట్ తీయమన్నాడు నైట్ పూట. పొగులుపాటు వచ్చి పార్కులో ఎందుకో గొర్రెల వాళ్ళు ఏమన్నా మనుషులు వచ్చారు. ఉదయం నుంచే టికెట్లు కానీ స్టార్ట్ చేసి ఉంటే ఈ బాధ ఎందుకు వచ్చిండేది? ఒక మహిళ కూడా మానవతా దృక్పథంతో డిఎస్పీ గారు తీశారు తప్పితే ఆయన కావాలని చేయలేదు. ఒక మహిళని సేవ్ చేసే క్రమంలో ఆ గేట్ తీయాల్సి వచ్చిందని చెప్తున్నారు. తప్పు, మూటికి ముమ్మాటికి తప్పు. గేట్ తీయటం కాదు, పూర్తిగా పాలక మండలి అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం వైఫల్యం వైఫల్యం. మీరు చెప్తున్నారు అక్కడ ప్రక్షాళన, పాలక మండలిలో ప్రక్షాళన జరగాలి, అప్డేషన్ ఉండాలని చెప్పి అంటున్నారు. సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మీరు ఏం సజెషన్ చేస్తారు? గౌరవనీయులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, దేశ ప్రధానమంత్రి వర్యుల గారికి నేను ఒక మాట చెప్తున్నా. నిన్న ఒక మంచి జరిగింది, సాయంత్రానికి ఏంది కీడు జరిగింది. నేను అంటుండేది ఏంటంటే అలసత్వం ఉండకూడదు. ఈ రోజు డిజిటల్ సిస్టమ్ ఉందా లేదా? ప్రతి ఓడి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది, ప్రతి దిక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంది, ప్రతి దిక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉంది. అక్కడ ఎందుకురా 90 కౌంటర్లు ఆన్లైన్ లో వదిలేయండి. ఇదిగో 70,000 టికెట్లు, ఆధార్ కార్డు నీ చేతిలో ఉంది, ఆన్లైన్ లో అప్లై చేసుకుని ఒక ఆధార్ కార్డుకి ఒకే టికెట్ ఇస్తాము. 90,000కి మించి ఈ రోజు ఇవ్వము. ఇవాళ ఒక్కరోజుతో పోయేది కదా. వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం అనేది ప్రతిరోజు నడుస్తుంది, ప్రతిరోజు ఉంటది. ఒక్కరోజు వైకుంఠ ఏకాదశి రోజు పోతే రోజు పాపం చేసి, రోజు అవినీతి తీసి, రోజు లంచాలు తీసుకొని ఒక్కరోజు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే నీకు పుణ్యం ఇస్తాడా? అందుకని చెప్తారు, ఆత్మశుద్ధి లేని ఆచారం అది ఎలా, బాండ శుద్ధి లేని పాకమేలా, చిత్తశుద్ధి లేని శివ పూజలేలా అని చెప్పి ఏమారెడ్డి ఏమన శతకలో అద్భుతంగా చెప్పారు. నీ ఆత్మశుద్ధి లేకుండా, నీ మనసు శుద్ధి లేకుండా ఒళ్ళంతా గజ్జి తేట పెట్టుకొని పోయి దర్శనం చేసుకుంటే నువ్వు చేసిన తప్పులు అన్ని పోతాయా? కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకోండి. నేను ఒకటే చెప్తున్నాను, అది నెంబర్ సిస్టము నమ్మొద్దు. 1 2 3 4 5 6 లాగా పురాణ కాలంలో మన ఋషులు మనకన్ని అందించిన వేద గణిత శాస్త్రంలో నెంబర్లు అంతే తప్ప ఆ రోజు ఇదవద్ది ఈ రోజు ఇదవద్ది అనటం అంటే మూర్ఖులు, దరిద్రులు, నీచ్ కమెన్ గాళ్ళు చెప్పే మాటలు తప్ప ఈ మాటలు నమ్మొద్దు. ఆ తిది మంచిది కాదు, ఈ తిది మంచిది కాదు అంటే ఒక్క నిమిషము గాలి ఆడకపోతే ప్రాణాలు గాలిలో గెలిచిపోతాయి కదా మాణిక్యం గారు. నేను చెప్తున్నా, ఒక నిమిషం శ్వాస రాకపోతే ఆగిపోద్ది కదా. అంటే ఆ రోజు మంచి ఈ రోజు మంచి అంది. 24/7 360 degrees 365 days అన్ని మంచి. నీ మనసు మంచిదైతే ప్రతి రోజు మంచిది. అందువల్ల నువ్వు చేసిన పాపకరణంగా పలానా చోటకు పోతే నాకు బాధ్య అనుకుంటే నీ కర్మకి ఎవడు బాధ్యుడు కాదు. నేను ఫైనల్గా 5వ భక్తులకి ఒక హిందూ సోదరుడిగా చెప్తున్నా, తల్లులారా క్షమించండి, అజ్ఞానులుగా ఉండకండి, మత మౌఢ్యంలో ఉండకండి. మిమ్మల్ని మీరు ముందు ప్రొటెక్షన్ చేసుకోండి. మీరు పోయి అభయారణ్యంలో పడి, ఆ జనారణ్యంలో పడి తొక్కొని చచ్చిపోయారే తప్ప ఇది దేవుడు చేసిన తప్పు కాదు. ఇది మానవ తప్పిదమే తప్ప భగవంతుడు తప్పు కాదు, రాష్ట్ర ముఖ్యమంత్రి తప్పు అంతకన్నా కాదు. పాలక మండలి చేస్తున్నట్టు అడ్మినిస్ట్రేషన్ 100% ఫెయిల్యూర్ అని మాత్రం నేను ఘంటాపదంగా చెప్పగలను. 94 కౌంటర్లు తిరుపతి మొత్తం మీద 9 ఏరియాలలో పెట్టడం జరిగింది పాలక మండలి. పాలక మండలి చేతగానితనమే అయితే ఏ 1 2 ఏరియాలలో 10 20 కౌంటర్లు పెట్టి ఇచ్చేసేది. బట్ పాలక మండలి వారు కూడా చాలా క్లియర్గా అవును ఇది వైకుంఠ ఏకాదశి, ప్రజలు హిందువులు మొత్తం ఈ ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మోక్ష సిద్ధి వస్తుందనే నమ్మకంతో వస్తారు, పోటెత్తుతారనే ముందస్తు ప్రణాళికతోనే దాదాపు 94 నుంచి 100 సెంటర్లు అయితే పెట్టడం జరిగిందన్నమాట. ఎటువైపు నుంచి చూసినా ప్రతి సెంటర్ దగ్గర సుమారు వేలాది మంది టోకెన్ల కోసం అనేది రావడం కూడా జరిగింది. సో ఇక్కడ పాలక మండలి తప్పెక్కడి నుంచి వచ్చింది చెప్పండి? పాలక మండలి మొదటగా వాళ్ళు చేతులు ఎత్తేసారని చెప్పేసి ఈ రోజు ఎవరెవరైతే వాగుతున్నారో వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, పాలక మండలి ఒకవేళ నిర్లక్ష్యం వహించి ఉంటే కనుక ఇన్ని కౌంటర్లు పెట్టదు, ఇన్ని వందల మందిని పోలీసులను కూడా సెక్యూరిటీగా పెట్టదు కదా. సో ఇక్కడ పాలక మండలి యొక్క నిర్లక్ష్యం కాదు, అలాగే ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కూడా కాదు. అధికారుల వైఫల్యం ఉందంటారా? అధికారుల వైఫల్యం అనడానికంటే దీనికి చక్కటి పేరు ఒకటి పెట్టచ్చండి, అధికారుల యొక్క సహాయ నిరాకరణ అని కూడా మనం చెప్పచ్చు అనమాట. ఎందుకు ఈ మాట నేను చెప్పాల్సి వచ్చిందంటే, గత 5 సంవత్సరాలు ఎటువంటి వ్యక్తి పరిపాలించాడో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. ఆ వ్యక్తి యొక్క పాలనలో ఈ ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారి అని చెప్పను కానీ ఆల్మోస్ట్ మెజారిటీ అధికారులు మొత్తం అంతా కరప్టెడ్ అయిపోయారండి. ఆ తర్వాత ఏంటి, గవర్నమెంట్ మారిన తర్వాత ఆ అధికారులు స్టిల్ ఇప్పటికీ ఆ వ్యక్తి యొక్క మాటనే జవదాటకుండా ఆ వ్యక్తి యొక్క అడుగుజాడల్లోనే నడుస్తున్నారనే అనుమానం అయితే బలంగా ఉందండి ప్రజల్లో మాత్రం. ఎందుకంటే ఏ వ్యవస్థ చూసినా కూడా మంత్రులు చెప్పిన మాటలు అధికారులు వినట్లేదు, కలెక్టర్లు చెప్పిన మాటలు అధికారులు వినట్లేదు, ముఖ్యమంత్రి గారు స్వయంగా వచ్చి చెప్పినా కూడా అధికారులు వినట్లేదు. అంటే అధికారులు
అధికారులు ఎంత బరి తెగించిపోయారనేది మనము ఒకసారి అవలోకనం చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇక్కడ ప్రజలు కూడా అక్కడికి వెళ్ళింది దైవ దర్శనం కోసం. ఇంత దారుణంగా ఒక సినిమా థియేటర్లో తొక్కిసలాట్లాగా అక్కడ ఒక డిసిప్లిన్ లేకుండా భక్తి భావాలతో, అంటే సాటి మనిషిని మాధవ సేవ అంటారు కదా, అలాంటి దృక్కోణం వాళ్ళ మైండ్ లో లేకుండా ఇట్లా ఆడబిడ్డలని కూడా చూడకుండా తొక్కుంటూ వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా ప్రజలకు డిసిప్లైన్ అనేది ఇప్పుడు పనిగట్టుకొని పాలకులు నేర్పించాల్సిన దుస్థితి రావడం అనేది కూడా ఒక రకంగా బాధాకరమైనటువంటి విషయమే. ఎందుకంటే ఇప్పుడు ఇటువంటి ఘటనలు జరగడం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో ఎవరైనా సరే, అంటే ఇప్పుడు సినిమా వాళ్ళు కావచ్చు, లేదంటే పొలిటికల్ లీడర్స్ కావచ్చు, వాళ్ళ యొక్క ప్రోగ్రామ్స్ బహిరంగంగా పెట్టుకోవడానికి కూడా దడిసిపోయే రకంగా తయారయ్యారనమాట. నిన్న మీరు గనక చూస్తే గనక అసలు జరిగింది ఏంటంటే, ఒక వృద్ధురాలికి ఊపిరాడలేదండి ఈ తోపులాటలో. క్యూలో ఉన్నటువంటి జనాల యొక్క తోపులాటకి తాకిడికి ఒక వృద్ధురాలికి ఊపిరాడలేదు. ఆవిడ అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోయే పరిస్థితిలో ఉందన్నమాట. ఆ మనిషిని చూసిన తర్వాత డిఎస్పీ గారు ఆవిడ్ని కాపాడదామని ప్రయత్నం చేశారు. ఇక్కడ పోలీస్ వ్యవస్థని మనమేం తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన కూడా ఒక మానవతా దృక్పథంతో మన కళ్ళ ముందే ఒకటి జరిగిపోతుందంటే మినిమం సేవ్ చేయడానికి మనం ట్రై చేస్తాం. సో అటువంటి మానవతా కోణంలోనే ఆయన ఆలోచించి ఆవిడ్ని సేవ్ చేయడం కోసం అని చెప్పేసి ఆయన గేటు తెరవడం, ఈ క్యూ లైన్ లో ఉన్న వాళ్ళంతా టోకెన్లు ఇచ్చేస్తున్నారేమో అందుకే గేట్ ఓపెన్ చేశారు కావచ్చు అని చెప్పేసి ఒకరి మీద ఒకరు తోసేసుకోవడం, అక్కడ తుక్కిసలాట జరగడం అనేది జరిగిందనమాట. ఇక్కడ ప్రధానంగా మనం ఎవరినైనా విమర్శించదలుచుకుంటే ఖచ్చితంగా ప్రజల్ని విమర్శించుకోవాలి తప్ప ప్రభుత్వాన్నో, లేదంటే పాలక మండలినో, అధికారులనో, లేదంటే ఇంకొకరినో మనం ఇక్కడ బ్లేమ్ చేయడానికి ఛాన్సే లేదంటే ఆస్కారం కూడా లేదు. ఫెస్టివల్ టైం ఇది, ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందని తెలుసు. పోలీసులు లిమిటెడ్ గా ఉంటారు. స్వచ్ఛందంగా మీరు అన్నట్టు డిసిప్లిన్ గా ఉండటానికి వాలంటీర్స్ కూడా అరేంజ్ చేస్తే బాగుండేది అనేటువంటి సజెషన్స్ అయితే వినిపిస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? ఒక స్కీమ్ తీసుకురావడం వరకే చైర్మన్ యొక్క పని ఉంటుందండి. దాన్ని అమలు చేయాల్సింది ఎవరు? అధికారులే కదా. నేను ఇందాక అందుకే చెప్పింది సహాయ నిరాకరణ అనేది. ఒక స్కీమ్ అనేది చైర్మన్ గారు తెచ్చినప్పుడు దాన్ని అమలు చేయాల్సినటువంటి వ్యక్తులు ఈఓ గారు, ఏఈఓ గారు, తర్వాత ఆ కింద ఉన్నటువంటి అధికారగణం. వీళ్ళు చేయాల్సిన ఏర్పాట్లు చేయకుండా సరిగా జనాల్ని ఒక మందలాగా తీసుకుపోయి ఒక బారికేడ్ల మధ్యలో నిలబెట్టేస్తే డెఫినెట్ గా తొక్కిసలాట అనేది జరుగుతుంది డెఫినెట్ గా. కాకపోతే ఇక్కడ ఈ సోకాల్డ్ అధికారులను ఎంత బ్లేమ్ చేయొచ్చో అంతకు రెండింతలు ప్రజల్ని కూడా బ్లేమ్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా. ఈరోజు నేను సామాజిక మాధ్యమాల్లో చాలా చూస్తున్నానండి. చిన్న ఇన్సిడెంట్ జరిగితే చాలు దాన్ని తీసుకొని పోయి ప్రభుత్వానికి ఆపాదించేసి ఒక రకమైనటువంటి వికృతానందం పొందుతున్నారు కొంతమంది చెప్పకూడదు కానీ అండి, చాలా మంది వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి సింపథైజర్లు, తర్వాత కార్యకర్తలు, నాయకులు కూడా. వీళ్ళ వికృతానందం ఎలా ఉందంటే, అబ్బా మాకు 4 శవాలు దొరికిపోయినాయి, హ్యాపీగా మేము రాజకీయం చేసుకోవచ్చు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పట్లో గోదావరి పుష్కరాల్లో ఇంతమంది చచ్చిపోయారు, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ తిరుమలలో 4 చనిపోయారు, 6 మంది చనిపోయారు అని చెప్పేసి మనం రాజకీయం చేసుకోవచ్చు అనే ఒక వికృతమైనటువంటి మనస్తత్వంతో నిన్నటి నుంచి విపరీతంగా దాడి చేస్తా ఉన్నారు ప్రభుత్వం మీద. నేను ఆ వ్యక్తులకు స్ట్రైట్ గా కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. ఇది ఒకవేళ నిజంగానే ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల జరిగినటువంటిది అయితే దీన్ని మీరు ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు కాబట్టి ఇది ప్రభుత్వం యొక్క మైనస్ అయితే గనక, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ లో 13 మంది చచ్చిపోయారు గ్యాస్ లీక్ అయ్యి. దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు? మరి ఆ రోజు కూడా ప్రభుత్వమే కదా తీసుకోవాలి. ప్రభుత్వం అంటే ఎవరు? జగన్మోహన్ రెడ్డి కదా ఆ రోజు ప్రభుత్వాన్ని నడుపుతుంది. ఆ ఎల్జీ పాలిమర్స్ ఎవరిది? విజయసాయి రెడ్డిది కదా. సో ఇప్పుడు తప్పెవరిది అంటారు? విజయసాయి రెడ్డిది, జగన్మోహన్ రెడ్డిది కాదంటారా? అలాగే జంగారెడ్డిగూడెంలో 46 మంది చచ్చిపోయారండి నాటుసారా తాగి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో. ఆ రోజు ప్రభుత్వ హత్యలు కాదా అవన్నీ? ఇప్పుడు దీది ప్రభుత్వ హత్య అయితే ఆ రోజు జరిగినవి అవి కూడా ప్రభుత్వ హత్యలే కదా. మనం పాపికొండల్లో కచ్లూరులో బోట్ అనేది మునిగిపోయి దాదాపు 41 మంది చచ్చిపోతే దాని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకున్నారు? ఆ రోజు ప్రభుత్వాన్ని నడుపుతున్నది జగన్మోహన్ రెడ్డి కదా. మరి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడా? ఈయన చేతగానితనం వల్ల, గేట్లకు గ్రీసు కూడా పుయ్యలేని అసమర్థత వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకొని పోయి ఊళ్ళు కొట్టుకొని పోయి 10ల సంఖ్యలో మనుషులు చచ్చిపోయారండి. మరి దానికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? వాటినంటారు ప్రభుత్వ హత్యలు అని చెప్పేసి. దీన్ని ప్రభుత్వ హత్యలని కూడా అనలేము. ఎందుకంటే ఈ టోకెన్ సిస్టమ్ తీసుకొని వచ్చిందే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్. ఆ రోజు 2021లో అప్పుడు తిరుపతి దేవస్థానం చైర్మన్ గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి గారు ఈ దిక్కుమాలిన స్కీమ్ ఒకటి తీసుకొని వచ్చాడనమాట. అంతకుముందు ఈ స్కీమ్ లేదు. అంతకుముందు ఎలా ఉండేది? వైకుంఠ ఏకాదశి అంటే నార్మల్ డే లాగానే ఉండేదన్నమాట. 300 500 రూపీస్ టోకెన్లు తీసుకునే వాళ్ళు, చక్కగా వెళ్ళే వాళ్ళు, వచ్చేవాళ్ళు అనమాట. సో నేనేం చెప్తానంటే, ఆ హిందూ వ్యవస్థ మీదనే, ఆ మతం మీదనే విశ్వాసం లేనటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఆయన ఏంటంటే హిందువుల యొక్క ఓట్లని గ్రాప్ చేసుకోవడం కోసం ఆయన ఏం చేశాడంటే ఈ దిక్కుమాలిన స్కీమ్ ఒకటి తీసుకొచ్చాడు అనమాట. టోకెన్లు ఇష్యూ చేస్తాం, రోజుకు ఒక 50,000
ఉందా, ఇన్ని టోకెన్లు ఇష్యూ చేస్తామని చెప్పేసి ఆ దిక్కుమాలిన వ్యవస్థ తీసుకొచ్చాడు అనమాట. ఈ వ్యవస్థ వల్ల ఏమైపోతుందంటే అప్పటిదాకా ప్రజలు ఏముందిలే, ఎక్కడైనా మన ఇంటి దగ్గర ఉన్నటువంటి గుళ్ళో అయినా సరే ఉత్తరాయణం చేసుకోవచ్చు, మనం ఎక్కడైనా కూడా వైకుంఠమే కదా అని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఇలా టోకెన్లు దొరుకుతున్నాయి, మనకు 300 రూపాయల టోకెన్లు దొరుకుతున్నాయి, చక్కగా వెళ్ళి వచ్చేద్దాం అనుకునే విధంగా తయారు చేశారు. దేని కొరకు? వీళ్ళ దోపిడీ కోసం. దోపిడీ ఒక్కటే కాదండి, మేము ఈ విధంగా తిరుమల తిరుపతి క్షేత్రాన్ని ఇంత డెవలప్ చేశామని గొప్పలు చెప్పుకోవడం కోసం తీసుకొచ్చినటువంటి దిక్కుమాలిన స్కీమ్ కాదా ఇది? అయినా నాకు తెలియకడుగుతానండి, 2025 సంవత్సరంలో ఉన్నాం మనం, మనకి ఇంత టెక్నాలజీ చేతిలోకి వచ్చింది. ఫోన్లోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి వెబ్సైట్లు ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి. ఆ టికెట్ లేదో దాంట్లోనే ఇష్యూ చేస్తే దాంట్లోనే వాడికి అవసరం ఉన్నోడు బుక్ చేసుకుంటాడు, అవసరం లేనోడు గమ్మని దావు పట్టుకొని పోతాడు అనమాట. వాడి పాటికి వాడు ఏ గుళ్ళేకి పోయినా కూడా కనపడేది అదే దేవుడే. తిరుమల క్షేత్రంలో వేరే దేవుడు ఏమైనా ఉంటాడా, లేకపోతే ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి ఏమన్నా వేరే వాడా? ఏమన్నా కానీ దూరపు చుట్టాలా? అక్కడున్న వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిమనే ఇక్కడ ఉంటది. ఆ దేవుడికి ఉన్న మహిమ ఈ దేవుడికి ఉంటది కదా. రాష్ట్ర ప్రభుత్వాలైనా పాలక మండలైనా వాళ్ళ తాలూకు అధికారాలు కొన్ని నిర్ణయాల వరకు ఉంటాయి తప్ప శాస్త్ర స్థాయిలో ఇవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత, లా అండ్ ఆర్డర్ చూడాల్సిన బాధ్యత, సక్రమంగా భక్తులు దర్శనం చేసుకొని ఇటువంటి కార్యక్రమాల్లో సుజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా అధికార యంత్రాంగం. అధికారులు చూడాల్సిందే. జేఈఓలు లేకపోతే ఏఈఓలు వీళ్ళందరూ ఈఓలు వీళ్ళ బాధ్యత తీసుకోవాలి దీనికి. వాళ్ళతో పాటు అక్కడ ఉన్న ఉద్యోగులందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దీని బాధ్యత వహించాల్సిందే. అయితే వాళ్ళ తప్పు కూడా లేదు. ఒకటి ఎస్పీ గారు గేట్లు తీయించారంటున్నారు. ఆయన ఏంటంటే మానవత్వ దృక్పథం. అనారోగ్యం పాలయ్యారు, అస్వస్థతకు గురయ్యారంటే వాళ్ళు హాస్పిటల్ తీసుకెళ్ళకపోతే ఆయన పట్టించుకోలేదు అంటాం మనం. నరం లేని నాలుగు ఏదైనా మాట్లాడితే ఇక్కడ దీని మీద రకరకాల రాజకీయ రంగు పులిమి తిరుమల తిరుపతి దేవస్థానం మీద వీళ్ళు ప్రభుత్వం లేకపోతే ఆ పాలక మండలి చైర్మన్ మీద కోపమో లేకపోతే జేఈఓ గారి మీద కోపమో లేకపోతే ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు అది నచ్చనాళ్ళు ఉంటారు డెఫినెట్గా అక్కడ. ఎందుకంటే కొంతమంది దళారుల బ్యాచ్కి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళ హవా ఆగింది. ఇప్పుడు కొత్త పాలక మండలి, కొత్త ప్రభుత్వాలు, అధికారులు కొత్తగా వచ్చారు. అయినా సరే పాత వాసనలు పోకుండా ఉండటం వల్ల కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. ఇది దొరికింది కదా అని చెప్పేసి విమర్శిస్తారు. మనం జరిగిన దుర్ఘటన పట్ల ఆ బాధితులు లేకపోతే ఎవరైతే నష్టపోయారో క్షతగాత్రులు వాళ్ళ పట్ల మనం వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. ప్రభుత్వాలు అయ్యని వాళ్ళకి సానుభూతి చెప్పాలి, లేదా ఇంక ఇలా జరగకుండా ముందు చూసుకోవాలి. ఇవన్నీ చేయాల్సింది మానేసి వాళ్ళ మీద బురద చల్లటం అనే కార్యక్రమం. ఇంక ఎవరో మొన్న అంటున్నాడు ఒక ఆయన, వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుందాం అంటే వైకుంఠానికి పంపించారు. ఎవరు కూడా చేయటం పంపిస్తారండి ఎవరన్నా? ఈ అసందర్భ ప్రలాపంలో బురద జల్ల కార్యక్రమం ఎవరి మీద ద్వేషం ఉంటే ఏదో రకం విమర్శ చేయడం అయితే సహజంగానే రాజకీయాల్లో పన్నాళ్ళ మీద ఇలా చేస్తూ ఉంటారు. అయితే ఒకసారి పుణ్యానికి వెళ్తే పాపం ఎదురవద్దు అంటారు. ఇప్పుడు ఆ తిరుమల తిరుపతి దేవస్థానం ఉందండి, ఆ అధికారులు కానీ పాలక మండలి కానీ ప్రభుత్వం కానీ దళారులకు అప్పచెప్పేసి మీ ఇష్టం అయినట్టు వీఐపీలకి అమ్మేసుకున్నారనుకో ఈ గొడవలు ఉండవు. అవును కదా, ప్రజలకు అందించాలి దర్శనం, ప్రజలకు దర్శనం అందించాలని టికెట్లు అవి ఏర్పాటు చేశారు కాబట్టి ఈ సమస్య వచ్చింది. ఈ సమస్య రాకూడదంటే వాళ్ళు చెప్పి పరిష్కారం ఏంటి? మొత్తం టికెట్ అన్ని 4 లక్షలు 5 లక్షలు అమ్మేసుకుంటారు బాబు. ఎవరికి దర్శనం ఉండదో కావాలంటే కొనుక్కుని పోతారు. అలా చేస్తే ఇలాంటి దుర్ఘటనలు జరగవు. ఇప్పుడు ఎలాగైతే 300 రూపాయల టికెట్లు ఆన్లైన్లో ఇస్తున్నారో అదే ఆన్లైన్లో ఇవి కూడా ఇచ్చేయచ్చు. దీని అంతటినీ కూడా ఆన్లైన్ చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా చేద్దాం అనుకున్న ఆలోచనలు చేస్తున్న పాలక మండలి ఉన్నప్పుడు దాన్ని అమలు చేసి లోపల ఈ దుర్ఘటన జరగడం దురదృష్టం. ఎందుకంటే మాట పడాల్సిన టైం వస్తే వాళ్ళు తప్పు లేకుండా మాట పడాల్సిన టైం వస్తుంది. ఒకసారి ప్రభుత్వానికి సంబంధించిన ఒక ఉద్యోగి తప్పు చేసినా పోలీసులు తప్పు చేసిన మొత్తం డిపార్ట్మెంట్ చెడిపేరు వస్తుంది. అలాంటిది ఇది కూడా ఎవరు కావాలని చంపేసుకుంటారండి. గతంలో అనేకసారి దుర్ఘటనలు జరిగినాయి. అయితే దానికి ఆ ప్రభుత్వాలు కానీ దానికి బాధ్యత వహించాల్సిన వాళ్ళు కానీ బాధ్యత ఉన్న వాళ్ళు కానీ స్పందించిన తీరు చూసుకోవాలి. ఇప్పుడు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఉన్నారు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఆయన హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. అలాగే పాలక మండలి అక్కడ ఉన్నారు, ఈఓ జేఈఓలు వీళ్ళందరూ కూడా బాధ్యత వహిస్తారు. డిపార్ట్మెంట్ చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నారు. నిన్న ఒక గొప్ప ఈవెంట్ జరిగింది. రాష్ట్రానికి అనేక లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి. ఆ ఈవెంట్ జరిగింది, ఒక మంచి జరిగిందంటే ఇంకొక అపశృతిగా ఇది జరుగుతూ ఉంది. ఏమైనా సరే జనం సమూహాలు గుమ్ముకూడే చోట్ల ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా దాన్ని ముందుగా ఊహించాలి. ఇలాంటి దుర్ఘటనలు జరుగుతాయని కాదండి, జరగకుండా ఉండాలంటే దాని కౌంటర్ ఇంటెలిజెన్స్ అంటారు. దాని జాతక ఉండాలి. ఆ విషయంలో రాష్ట్రం ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏ చిన్న దుర్ఘటన జరిగినా ఏ చిన్న ఘటన జరిగినా కాసుకుని ఉన్నారు. నక్కల్లా కుక్కల్లా పాముల్లా కాసుకుని ఉన్నారు. దీన్ని ఏదో రకంగా బురదజల్లి ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు బురదజల్లడానికి ఉన్నారు. ఆ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. జరిగిన దుర్ఘటన రాజకీయం చేయకుండా బాధితులకి వాళ్ళు నష్టపోయిన వాళ్ళకి అందరికీ అండగా నిలబడాలి. ఇక ముందు సక్రమంగా జరిగేలా చూసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులు కూడా భక్తుల పట్ల దేవుడి పట్ల మీరు ఎంత బాధ్యతగా భక్తిగా గౌరవ మర్యాదలతో ఉంటారో అంతకు మించి భక్తుల పట్ల ఉండాలి. ఇది ఒకటే మనం చెప్పగలం సార్. అంటే ఏదైతే సంఘటన జరిగిందో మహిళ ఏం చెప్తుంది అంటే, నేను స్పృహ తప్పి పడిపోయినప్పుడు పోలీసులు గేట్ ఓపెన్ చేశారు, అక్కడ తొక్కిసలాట మొదలైంది అని చెప్పి ఆవిడ చెప్తుంది. కానీ మార్నింగ్ నుండి వైసీపీ సోషల్ మీడియాలో గనక
చూస్తే ఆ గతంలో ఏదైతే పుష్కరాలు జరిగాయో పుష్కరాల సమయంలో కూడా ఇదే తొక్కిసలాట ఇదే మరణాలు సంభవించాయి. అంటే ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేస్తూ చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అంటే సోషల్ మీడియాలో వస్తుంది. సో దీనికి మీరేమంటారు? రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినాయి, రోసయ్య గారు ఉన్నప్పుడు జరిగినాయి, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినాయి. ముఖ్యమంత్రులు ఎవరైనా ఉంటే సంఘటనలో జరిగితే తప్ప ఆ టైంకి ఏ ముఖ్యమంత్రి ఉంటే ఆ ముఖ్యమంత్రి ఖాతాలో వేయటం కరెక్ట్ కాదు. వాళ్ళు ఏం చేస్తారు, దగ్గరుండి చేయటం తొక్కిసలాట చేసుకోమని చెప్తారా? ఇప్పుడు సంజయ్ కన్వెన్షన్ ఉంది, అక్కడ ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయినందుకు తర్వాత మనం ఏ చర్యలు ఏం తీసుకున్నారని చూసాం. ప్రజలతో ఆవిడ తప్పు అన్నారా? ఏమన్నారా? సంజయ్ కన్వెన్షన్ లో జరిగితే ఆవిడ పని ఏంటి, తెల్లారుజామున ఆ సినిమాకి పని ఏంటి అన్నారు కదా. ఇలాగా ప్రజల్లో కూడా అవేర్నెస్ ఉండాలి, జాగ్రత్త ఉండాలి, భయం ఉండాలి. నేనైతే జనంలోకి వెళ్ళండి, అంత జనం ఉన్నారంటే ఎందుకు జాగ్రత్త. మా పిల్లలు కూడా చెప్తాను నేను, ఎక్కువ జనసమ్మర్దం ఉంటే మీరు తొక్కిసలాట్లు అవి జరిగితే మీరు దూరంగా ఉండండి, అవసరమైతే అవాయిడ్ చేయమని చెప్తాను. ఎంత ముఖ్యమైనదని సరే, ప్రాణం ముఖ్యం కదండి. రేపొద్దు నా కుటుంబాలు ఏమైపోతాయి? మనం రాజకీయంగా మాట్లాడితే చాలా మాట్లాడొచ్చండి, ఎందుకంటే ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. పుష్కరాలు అప్పుడు జరిగిన సంఘటన చాలా దుర్ఘటన. అది ఆ దుర్ఘటన గురించి చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి చేయించాడు. అది దాని మీద ఆయన మీద ఎంత చేశారు? అసలు ఆయన అక్కడికి వచ్చిన దానికి జరిగిన దానికి సంబంధం లేదు. ఆయన కోసం ఆపేరు అది అనమాట. అందరూ ఒకేసారి వెళ్ళిపోయి పుష్కరాలు అక్కడే స్నానం కాసేపు ఆగి చేయకూడదా? ఇప్పుడు ప్రజలు వాళ్ళ అమాయకులు కింద కనిపిస్తారు. ఒకసారి దేన్నో నమ్ముతారు. వైకుంఠ దర్శనం చేసుకోకపోతే కొంపలేని మునిగిపోతాయా అనొచ్చు. ఎవరంటారు? నాస్తికులు అంటారు. కానీ ఆ ఎమోషన్ ఉన్నవాళ్ళు, భక్తిభావం ఉన్నవాళ్ళు, వాళ్ళ ఆ ఆతృత ఉంటుంది, మీకు అదే మనిషిని నడిపిస్తూ ఉంటుంది. వాళ్ళకి ఆ భయం భక్తి ఉండబట్టే మీరు నేను ఇలా మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే చాలా దారుణాలు జరిగిపోతాయి. కాబట్టి మనం ఎవరిని విమర్శించకూడదు. దుర్ఘటన జరిగినప్పుడు ఆ దుర్ఘటన జరగకుండా చూడాలి. దానికి బాధ్యులైన వాళ్ళని గుర్తించగలుగుతారు ప్రభుత్వం. ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా శిక్షించాలి. ఒకవేళ ఉద్దేశపూర్వకంగా దీని వెనకాల ఈ కుట్రకోవడం కూడా చూడాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి ఉన్న ప్రత్యర్థులు మామూలు మనుషులు కాదు. వీళ్ళు నరరూప రాక్షసులు, యమకింకర్లు. యమభటులకి వీళ్ళకి ఏం తీసుకోరు. వీళ్ళు ఎలాంటి కుట్రలైనా చేస్తారు, ఎలాంటి దుర్మార్గమైనా చేస్తారు. నిన్న జరిగిన సంఘటన ప్రభుత్వానికి కానీ పాలక మండలి కానీ ఏమాత్రం వాళ్ళు ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటారు, దాన్ని అమలు చేయాల్సిన వాళ్ళు, దాన్ని బాధ్యతగా నిర్వహించవలసిన వాళ్ళు, సక్రమంగా ఏ ఇబ్బంది రాకుండా భక్తులకి ఇబ్బందికి రాకుండా చూడవలసిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, ఆ ఎంప్లాయీస్ గురించి మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే, భక్తుల పట్ల చాలా మంది అమర్యాదకరంగా చేస్తారు. ఒక విఐపి లెటర్ ఇచ్చాడు అనుకోండి, సపోజ్ ఆ విఐపి లెటర్ మీరు ఆ పర్మిషన్ ఇచ్చారు కదా విఐపికి, మీ లెటర్ కి ఇక్కడ ప్రయారిటీ ఉంటుందని ఇచ్చిన తర్వాత ఆ లెటర్ గౌరవించాలి ఎక్కలేదా? ఆ చింపాదలు పడతాడు కూడా, లైన్ నిలబడి అంటాడు. అంత దురుసుగా మాట్లాడి స్వామివారి సమక్షంలో కలియుగ వైకుంఠంలో నీకు పనిచేసే భాగ్యం కలిగింది. నీకు నువ్వు ఊరికినే పుణ్యానికి పని చేయట్లేదు. నీకు కొంత అక్కడ భగవంతుడి కృప ఉంది, భృతి ఉంది, భుక్తి ఉంది. భృతి భుక్తి లేకుండా కూడా ఈ దేశం నుంచి రోజుకి 1000 మంది వచ్చి పనిచేస్తారు, లేదా 10,000 మంది పనిచేస్తారు, వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తారు ఆయా బాధ్యతలు. ఇంత మీకన్నా బాగా మర్యాదగా దేవుడు భక్తిగా పనిచేస్తారు. మానవ సేవే మాధవ్. అయినా సరే మీ అందరికీ ఒక ఉద్యోగం, ధర్మం అన్ని ఏర్పాటు చేశారు కదా. అయినా సరే మీకు ఆ నిర్లక్ష్యం ఏంటి? ఎవడైనా సరే హిందువా, అన్ని మతస్థులు ఎలాగ ఉంటారు. హిందువులో ఉన్న వాళ్ళు కూడా మీకు స్వామివారి పట్ల భక్తులను గౌరవించారంటే మీరు స్వామివారిని గౌరవించినట్టే. అది లోపించింది. అక్కడికి వచ్చిన జనాలని డెఫినెట్ గా జనాలు మంద మోక ఇలా తోసుకుంటారు, తన్నుకుంటారు. విసుగు వస్తుంది. విసుగు రాకూడదు. నీకు ఓపికగా ఉండాలా. ఓపికగా లేకపోతే చేతులు ఎత్తేసి పోవాలా.